ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు కమ్యూనిస్టు పార్టీ నాయకులంతా రస్తారోకో నిర్వహించారు. కర్నూలు నగరంలోని రాజీవార్ సెంటర్ దగ్గర యొక్క నిరసన అనేది కొనసాగిస్తున్న పరిస్థితి. మనతో మాట్లాడేందుకు వామపక్షాల నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఈరోజు ఎటువంటి డిమాండ్ చేస్తున్నారు, ఎందుకు ఈ నిరసన చేస్తున్నారంట? ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని 32 మంది బలిదానంతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఈరోజు ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి ఈరోజు ప్రయత్నం చేస్తుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ఈ యొక్క విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఇక్కడే అదేవిధంగా ప్రభుత్వమే దీన్ని నడిపించాలని, దానికి ప్రభుత్వమే సొంత గనులు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే నరేంద్ర మోడీ ఈరోజు మరి విశాఖ ఉక్కుని ఈ దేశ సంపదను కొల్లగొట్టేటువంటి కార్పొరేట్ శక్తుల ఆలోచనలకు అనుకూలంగా వారికి దారాదత్తం చేయడానికి ఈరోజు మరి జపాన్ కంపెనీకి ఇప్పటికే ఫోక్సో కంపెనీకి భూములు కట్టబెట్టాడు. ఇప్పుడు ఆదాని వాళ్ళకి ఈ ఫ్యాక్టరీని కట్టబెట్టాలని చూస్తున్నాడు. దీన్ని యావత్ ప్రజానికం, ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం అంతగానే వ్యతిరేకిస్తున్నారు. తక్షణమే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇంత జరుగుతుంది, ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు మరి ఎందుకు రాష్ట్ర సంబంధించిన నాయకులు దీని గురించి మాట్లాడకపోతున్నారు? ఈరోజు పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలని, అదేవిధంగా మరి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి నాయనార్కు సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని మేము ప్రైవేట్ పరం చేయడం లేదని చెప్పేసి అమిత్ షా చెప్పాడు. అదేవిధంగా మరి నరేంద్ర మోడీ చెప్పాడు. కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కుకు సంబంధించి గత 3 సంవత్సరాలుగా ఉద్యమం జరుగుతున్నప్పటికీ ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు పోలవరం గురించి మాట్లాడుతున్నాడు, అదేవిధంగా అమరావతి గురించి మాట్లాడుతున్నాడు. కానీ విశాఖ ఉక్కు గురించి ఎందుకు మాట్లాడడం లేదని చెప్పేసి మేము అడుగుతున్నాం. అవసరమైతే ఈరోజు బీజేపీ ప్రభుత్వ కేంద్రంలో చంద్రబాబు నాయుడు చేతుల మీద నడుస్తున్నటువంటి ప్రభుత్వం, అవసరమైతే ఈ ప్రభుత్వానికి మేము బయటకు వస్తాం, విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం ఆపాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, బీజేపీ వాళ్ళు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మరి ముందుకు రావాలని, లేని పక్షంలో ప్రజల్లో విశ్వాసం కోల్పోతారని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. మీరు చెప్పండి అంటే ఎటువంటి డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు విశాఖ ఉక్కు సామర్థ్యాన్ని పెంచాలనేది ప్రధానమైన మా డిమాండు. ఎందుకంటే ఇంతకుముందు దీని యొక్క సామర్థ్యము 75 లక్షల కోట్ల టన్నులు ఆ రకంగా విశాఖ ఉక్కులో ఉత్పత్తి జరిగేది. రాను అది 45 లక్షలకి పడిపోయింది. ఇప్పుడేమో 25 లక్షలకు పడిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రోజుకి 21 టన్నులు మాత్రమే ఈరోజు ఉత్పత్తి జరుగుతుంది. ఇప్పుడు మళ్ళా 6 టన్నులకు మాత్రమే పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి కారణము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు. ఎందుకంటే ఈరోజు బొగ్గు గనక దానికి కేటాయిస్తే దానికి బొగ్గు కోసమే వాళ్ళు కనీసం అంటే 5,950 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. అదే కనుక గనులు కేటాయిస్తే కేవలం 500 రూపాయలతోనే ఆ రకంగా ఒక టన్ను బొగ్గు వాళ్ళకు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కానీ ఆ రకంగా చేయడం లేదు. అట్లాగే అక్కడ స్టీల్ ప్లాంట్ కోసం కావాల్సినటువంటి విద్యుత్ ఏదైతే ఉందో గతంలో వాళ్ళే విద్యుత్ ఉత్పత్తి చేసుకునే వాళ్ళు. కానీ ఈరోజు పక్క నుంచి కొనుక్కోవడం వల్ల 45 కోట్ల రూపాయలు విద్యుత్తుకు కూడా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాగే ఈరోజు సామర్థ్యం తగ్గించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా తగ్గిస్తున్నారు. గతంలో 19,000 పనిచేసే వాళ్ళు ఈరోజు 12,000 మందికి తగ్గినారు. మళ్ళీ 2,500 మందిని ఈరోజు విఆర్ఎస్ చేయాలనుకుంటున్నారు. 500 మందిని ఛత్తీస్గఢ్కి నాగపూర్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు. అంటే ఈరోజు ఆ విశాఖ ఉక్కు సామర్థ్యాన్ని తగ్గించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మొన్ననే జూలైలో కేంద్ర మంత్రి కూడా వచ్చినాడు, కానీ ఏం ప్రకటించలేదు. ప్రైవేటీకరణ చేయనన్నాడు తప్ప ఇప్పటివరకు దాని నుంచి చేసింది ఏం లేదు. అందుకని మేము డిమాండ్ చేసేది ఏమంటే దాని సామర్థ్యంతో నడపాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే దీనికి బాధ్యత వహించాలి. ఈరోజు ప్రభుత్వం మేము వెనక వస్తే దాన్ని కాపాడుతామని చెప్పి ఎన్నికల కంటే ముందు వాళ్ళు వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానం ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు విశాఖ ఉక్కును కాపాడాలని చెప్పి మేము ట్రేడ్ యూనియన్లుగా డిమాండ్ చేస్తున్నాం. మనం చూసుకున్నట్లయితే ఏదైతే విశాఖ ఉక్కు అనేది మన హక్కు అనేది భావిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఆలోచనను
విరమించుకోవాలి. రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి స్థాయిలో పూర్తి సామర్థ్యాన్ని కలగజేస్తూ ఈ యొక్క కంపెనీని నడపాలంటూ ఈ యొక్క వామపక్షాలు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ యొక్క రాష్ట్ర సంబంధించిన నాయకులుగానే మాట్లాడకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా తాము వెనుకాడమంటూ కమ్యూనిస్టు నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.